Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu, I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. Okay. ఈరోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా 11th క్లాస్ కెమిస్ట్రీ అంటాం. అందులో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో యావరేజ్ అటామిక్ మాస్ మెజర్ చేసేటువంటి ఒక ప్రాబ్లం చేద్దాం. టెక్స్టువల్ ఎగ్జాంపుల్ ఏది మనకు ఎక్సర్సైజ్ క్వశ్చన్స్లో ఉంటుంది, టెక్స్ట్ బుక్లో చిన్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. బట్ దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇఫ్ ద అబండెన్సెస్ ఆఫ్ ఐసోటోప్స్ ఆఫ్ ఐరన్ 54, 56, 57 ఒకే ఎలిమెంట్ ఆటమ్స్ సేమ్ అటామిక్ నెంబర్ ఉంటాయి, కానీ మాస్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. ఐరన్ అటామిక్ నెంబర్ 26 ఓకే, బట్ మాస్ నెంబర్ డిఫరెంట్. 54, 56, 57 3 ఐసోటోపిక్ ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. సేమ్ అటామిక్ నెంబర్ డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంటే ఐసోటోప్స్ అంటారు. అది మనకు తెలిసిన విషయం, క్లాస్ చదివేస్తాం. మరి ఈ 3 ఐసోటోపిక్ ఫామ్లో ఉన్నప్పుడు వాటి మాస్లో డిఫరెన్స్ ఉన్నప్పుడు మాస్ ఎలా తీసుకుంటాం? ఐరన్ అంటే యావరేజ్ మాస్ తీసుకుంటాం. అది ఎలా మెజర్ చేస్తాం? 5% దొరుకుతుందంట. 54 మాస్ ఉన్నటువంటి ఐరన్ ఐటమ్ 5%, 56 మాస్ ఉన్నది 90%, 57 మాస్ ఉన్నది 5% దొరుకుతుందంట. అయితే ద అటామిక్ మాస్ ఆఫ్ ఐరన్ కెన్ బి ఎంత ఉండొచ్చు? సో యాక్చువల్గా ఇలాంటి టైప్స్ ఉన్నప్పుడు యావరేజ్ అటామిక్ మాస్ కనుక్కుంటాం. ఫార్ములా యావరేజ్ అటామిక్ మాస్ ఇజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా ఏంటంటే సమ్మేషన్ సిగ్మా. సమ్మేషన్ అంటే కదా, సమ్మేషన్ పర్సెంటేజ్ ఆఫ్ అబండెన్స్ ఇంటూ అటామిక్ మాస్. అటామిక్ మాస్ నీకు ఏదైనా ఒక ఐసోటోపు పర్సెంటేజ్ ఎంత ఉంది, దాని అటామిక్ మాస్ ఎంత ఉంది మల్టిప్లై చేయి. అలాగే ఇంకొకటి అన్నిటిని సమ్ చేయాలి, ఎందుకంటే సమ్మేషన్ బై టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ అబండెన్స్. టోటల్ ఎంత పర్సెంట్ దొరుకుతుందో అది వేయాలి. విచ్ ఇస్ ఈక్వల్స్ టు, చూడండి మనకు 3 ఫార్మ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ఫార్మ్ 54 కదా, అది ఎంత పర్సెంట్ ఉంది? 5% అన్నాడు. సో పర్సెంటేజ్ ఆఫ్ అబండెన్స్ 5% ఇంటూ అటామిక్ మాస్. ఆ 5% యొక్క అటామిక్ మాస్ అంతా 54 ప్లస్ ఎందుకు? సమ్మేషన్, అన్ని సమ్ చేయాలి ఇలాంటి వాల్యూస్ని, ఓకేనా. మళ్ళీ రెండవదాని పర్సెంటేజ్ ఆఫ్ అబండెన్స్, ఐరన్ 56 ఉన్నదని అబండెన్స్ అంతా 90% ఇంటూ ఎంత? అటామిక్ మాస్ 56 ఓకే, ప్లస్ థర్డ్ ఐసోటోప్ పర్సెంటేజ్ ఆఫ్ అబండెన్స్ ఏమో 5%, అటామిక్ మాస్ ఏమో 57 డివైడ్ బై టోటల్ పర్సెంట్ ఎంత? 100%. 5% ప్లస్ 5% ప్లస్ 90% 100%, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 554 ఎంత అవుతుంది? 5 5s 250, 5 4s 20, 270 ప్లస్ 90 56, 9 6 54, 9 5s 45, ఒక 5 50, 90 కదా, ఇంటూ 0, సారీ ఇంకో 0 9తో మల్టిప్లై చేశారు. 9 6 54, 9 5s 45, ఒక 5 50, 0 ఉంది కాబట్టి 0 పెట్టారు. ఇక్కడ 5 57, 5 5s 25, 5 7s 35, సో 285 ఓకేనా. 285 వస్తుంది. బై టోటల్ అబండెన్స్ ఎంత? 100. ఇప్పుడు మనకు ఈ న్యూమరేటర్ వాల్యూను సమ్ చేయాలి. ఎంత వస్తుంది? 270, 5040, 285, 5 12 19, 5 5, సో 5595 బై 100. సో బై 100 అంటే 100తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 5595 కాస్త 55.95 అవుతుంది, ఓకేనా. ఇదేంటిది? అటామిక్ మాస్ ఆఫ్ ఐరన్. అటామిక్ మాస్, దీన్ని యావరేజ్ అటామిక్ మాస్ అంటాం. సో దీన్ని మనం క్లోజెస్ట్ వాల్యూగా ఎలా రాసుకుంటాము? 55.95ని 56గా రాసుకోవచ్చు, ఓకేనా. లైక్ దిస్ యూ కెన్ మెజర్ ద అటామిక్ మాస్ ఆఫ్ యావరేజ్ అటామిక్ మాస్ ఆఫ్ ఐరన్ ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ ఐసోటోపిక్ ఫార్మ్స్. ఇలాగే మనం వేరే దాన్ని కూడా కనుక్కోవచ్చు, క్లోరిన్ కానీ లైక్. ఒకవేళ మీకు వీలైతే ట్రై చేయండి.
సో క్లోరిన్ ఐసోటోప్స్ ఆ క్లోరిన్ ఏమేమి ఉన్నాయంటే క్లోరిన్ 35 క్లోరిన్ 37 ఒకటి ఉంది. 35 75% అవైలబుల్గా ఉంటుంది, 37 25% అవైలబుల్గా ఉంటుంది. వాట్ ఈజ్ ఇట్స్ యావరేజ్ అటామిక్ మాస్, అయితే దీని అటామిక్ మాస్ యావరేజ్ వాల్యూ ఎంత? సో ట్రై చేయండి ఈ ప్రాబ్లం. సేమ్ ఇలాగే 35 అటామిక్ మాస్ ఉన్న ఐసోటోప్ 75%, 37 అటామిక్ మాస్ ఉన్న క్లోరిన్ 25% ఉంది. యావరేజ్ అటామిక్ మాస్ మెజర్ చేయండి. ఓకేనా? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Hope you understand. That's it for today's video. See you in next. Keep watching. Thank you.